చాలా ధైర్యశాలి అయిపోయావు కదా గంగా, కదా? అయినా గంగా, నువ్వు మీ మామ అన్న మాటలు పట్టించుకోకు, టెన్షన్ పడకు, నేనున్నానుగా. ఈ సంగతి నేనే ఒక్కరికి చెప్పను, ప్రామిస్. ఇది కేవలం మన ఇద్దరి మధ్య ఉంటుంది. రేపు నువ్వు నాన్నగారితో కలిసి ఇంటికొస్తావు కదా, అవునా? నిన్నెక్కడికి వెళ్ళనివ్వను గంగా. ఇక నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కదా. నిజంగా గంగా, నువ్వు నా బెస్ట్ గర్ల్ ఫ్రెండ్వి. ఇక నేను నీతో ఎప్పుడు గొడవ పెట్టుకోను, అలాగే నేను వేరే ఎక్కడికి వెళ్ళనివ్వను, ప్రామిస్. అరే చూసారా మీరు, చూడండి, సాగర్ ఫ్రెండ్ పని మనిషి అట, పని మనిషి. నీకెంత చెప్పినా అర్థం కదా? ఎన్నిసార్లు చెప్పాలి? గంగ నా స్నేహితురాలు కాదు, నా ఫ్రెండ్ కాదు తను. ఇక్కడ ఉన్నారా మీరిద్దరూ? ఎప్పటి నుంచో మీ ఇద్దరి కోసం వెతుకుతున్నాను. చిన్నమ్మగారు నీ గురించి ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఆ రోజు నువ్వు గంగలాగా చీర కట్టుకుని నిరంజన్ బాబు గారితో వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికొచ్చి కనిపించనే లేదు కదా. ఈ ఘాట్ దగ్గరకు వచ్చేసావు. నిరంజన్ బాబు గారితో వెళ్ళి నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు చిన్నబాబు. చిన్నమ్మగారికి కోపం రావడం సహజమేలే కానీ అయినా నీకు ఇదంతా పట్టదుగా. నా డ్రెస్ వేసుకున్నావంటే నా చీర కట్టుకుని వెళ్ళవా బాబుగారితో పాటు? ఆయన ఎవరో అమ్మాయిని తనతో తీసుకెళ్తానన్నారే,